హలో మామ నమస్కారం. నేను కృష్ణ. చెప్పా ఏమైంది? పింఛన్ ఇస్తలేరు, ఇక్కడ పింఛన్ లాకేసారు. ఎందుకు? అప్పున్నావని. ఈ ఆమెకి ఉన్నదా? సార్ ఉన్నాడు. సరే ఎవరు? లేదు, మేనేజర్ కావాలి నాకు. మేనేజర్ సార్ ఉన్నాడు. ఈ ఒక్క నిమిషం ఆగిసేయి, మళ్ళా ఒక్క నిమిషం ఆగి, ఒక్క మాట్లాడతాను. లేదు, లైన్లో ఉంటా. మళ్ళీ కడేసి అదే ఆమెతో మాట్లాడతాడు. ఏ బ్యాంక్ ఇది? ఏం బ్యాంక్ అది? తెలంగాణ బ్యాంక్. మరిపల్లిగూడ. ఆ పింఛన్ ఆపపోండి నాకు. చూసుకోండి సార్, నేను దయచేసి ఒక చెప్తాను. ఫోన్ అయితే పెట్టినా, పోలీసు వాళ్ళతో పోయినా పోనీ. అదే ఆ లంచ కొడుకులు కట్టినప్పుడు మన నా పింఛన్ అప్పుడు మీ అప్పు తెరుతుందా? ఎట్లా తెరుతుంది? మాట్లాడుతాయి మాఫీలు అయితే, మాట్లాడితేనే మాఫీలు అయితే నీకేమైనా వస్తా నీ అంటున్నాను. అదే కట్టుకుంటారు, కట్టుకునే ఎవరో చేయరు. మా పింఛన్ వస్తే మా పొట్టేస్తారు చెప్పు. మీరు పింఛన్ లేదు, మీరు ఓట్లే చేయరు, మీకు పింఛన్ ఇస్తాము, మీకు ఇవి చేస్తాము అని వాడు ఇప్పుడు. అరే అది మాఫీ కాకపోతే మా పింఛన్లు ఆపుకుంటే ఇవే అవుతుంది అని అంటే మీరు కట్టుకోవాలి. చేసుకుంటూ కట్టుకోమని చెప్తాను. 2 సంవత్సరాలకి అవి 2 సంవత్సరాలు తిరగక అయింది. అంటే మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు తిరగమంటారు. మళ్ళీ కూడా మీరు వేరే పనులన్నీ మా పింఛన్ ఆపకుంది. మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, చెప్పి చేయండి. పోలీసు వాళ్ళు ఉన్నారా? లేరా? మీకు లేరా? పెన్షన్ ఇస్తున్నారా? ఇప్పుడు మా పింఛన్ ఆపుకుంటే మానవుని ఆపితే మనం ఏం తిని బతకాలి? నీలోనేనా? ఎట్లా పైసలు ఇది మరి మాఫీలు ఎందుకు ఇస్తలేదు? మరి ఇచ్చేదాకా మీరు బయట ఆపుండ్రి అప్పును. మా పింఛన్ ఆపకు. కట్టుకోవాలి, కట్టుకోండి. మీ అప్పుడు మీరు కట్టుకోవాలని వాళ్ళు ఇస్తాను. కట్టుకో. నువ్వు ఏ గొడవతో మాట్లాడుకొని పింఛన్ ఇవ్వగా పింఛన్ అయితే ఇయ్యరా? మీ ఖాతాలోనే ఉంటాయి పైసలు. తీసుకున్నావుగా లోన్ అయితే 2 నెలలు అయింది. చూస్తున్నాం రాజా లేదా? 2 నెలలు. మరి 2 నెలల నుంచి మేము ఎందుకు బతకాలి? మాకు పింఛన్ ఇస్తా ఉంటారు. మాకు పింఛన్ ఇస్తామంటే ఈ పింఛన్ అప్పుడే ఈ పింఛన్ ఎందుకు ఆపుతాము? లోన్ కట్టుకుంటే అన్యత సార్ చెప్పేది అదే. పింఛన్ ఆపు ఎందుకు ఆపుతామంటే మీకు వాడే చెప్తాడు మోసం. పాలన చేసేటోడు ఇది చెప్తాను, వాడు చెప్తాడు. ఇప్పుడు మా పింఛన్ ఆపి ఇప్పుడు మీరు ఓట్లు వేయారా? చేస్తారు. ఇప్పుడు ఈ పింఛన్ అప్పు చేస్తారంటే చూడు, మీరు ఉద్యోగం చేస్తారు సార్. ఇదే వాళ్ళకి మొదటికి ఎట్లా ఉందంటే పేపర్కే చేయాలి. ఇక కాదు ఎటు చేసి మనకి ఈ పింఛన్ ఆపుతారా?
సరే మాఫీలు ఇస్తారంటాడు కదా లంగలని ఎవరు చెప్తారు ఆసామి లంగ చేసేది వాళ్ళు పైసలు ఇచ్చిన పైసలు మాఫీ ఇస్తారంట నా బ్యాంక్ లో పైసలు అయితే మాఫీలు అయితే కావచ్చు పట్టుకుంటారు వాళ్ళు అంటారు 1500 మంది ఉంటే 400 పడ్డాయి మాఫీలు మిగిలిన 1100 గంట కోపం వస్తారు అదే ఇచ్చిన పైసలు సరేనే నీకు పైసలు నన్ను చూసి మీరు భూమి పెట్టి నా భూమిని చూసి ఇచ్చినావు భూమి ఆపాలని చెప్పప్పుడు ఎందుకంటాను ఇది ఆపితే ఉన్నది 3 పైసలు 3 పైసలు ఆపడేది అసలు ఆపుడికిరారా అడుగుతావా అక్కడ అడిగేది అడుగుతావు ఇంకో గంట మాట్లాడినా ఏదో మాట్లాడుతున్నా ప్రభుత్వం మాట్లాడతాను పని కాదు అడిగి మాట్లాడుతున్నా పైసలు చేస్తా ఇంకా 12 నెలల వరకు కూడా పింఛని అని రాను ఇప్పుడు నీకు అప్పు చేస్తుంది కదా అప్పు చేయలేదు కనుక ₹2 వడ్డీ పడుతుంది ఈ పింఛన్ పైసలు మీకేమో కట్టగానే ఉంటాయి మీరు కట్టరావు కదా మీరు కట్టగానప్పుడు నీ అప్పు అట్లానే ఉంటాయి ఇంకేం చేస్తుంది ఉంటుంది ఇప్పుడు వాడు పింఛన్ ఇవ్వకుండా ఇన్ని నెలల నుంచి బతకలేదా ఈ అప్పు తీసుకుని అంతకుముందు మేము తెచ్చుకోలేదా అది కట్టుకున్నావు కట్టుకుంటా అంటే మందిని లంగలం చేసేది ప్రభుత్వం వాళ్ళు ఎవరు చేసినా నేను కట్టుకోమంటే నీకు కట్టుకోవాలని ఉందా ఇప్పుడు చెప్పు ఎవరికి కట్టుకోవాలని ఉద్దేశం కట్టుకోవాలని లేదు మాఫీలు అంటారు కాబట్టి లేదు అవి మాఫీలు అయినాక మిగతా ఇంటే కడతాం ఇంకేమన్నా ఈయన అన్నారు పోతాను దాన్ని రేపు పేపర్ ఇప్పుడు నేను కట్టా మాఫీలు అన్నాడు కాబట్టి కట్టా నా పింఛన్ సరే దాన్ని రేపు మమ్మల్ని ఈ కులాంగులు కూర్చోళ్ళని ముండరాళ్ళని కోసపుచ్చుకుంటారని పేపర్లు ఇస్తాం అది మొత్తం ఇయ్యండి రైతు అప్పు కడతలేడు అని చెప్పి మీరు ఇయ్యండి జప్తీలు చెయ్యండి దాన్ని కావాలని కట్టలేడు అని చెప్పుకోవాలి ఇట్లా చెప్తేనే అక్కడ మొదటి చేరుకు అవుతుంది మేము ఇట్లా మాట్లాడితేనే మొదటి చేరుకు అవుతుంది విన్నారా మీరు కూడా మమ్మల్ని ఇట్లా జనం మమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు కూడా అక్కడికి ఎరక కావాలి ఎరక అయినప్పుడు అందరు బాగుపడేవారు అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని బదిలీ చేయవచ్చే కట్టుకోవాలనేది ఉంటుంది కట్టుకోవడం మాపై కానీ కట్టుకున్న వాళ్ళు పోతాడు అక్కడ హలో అప్పు కడితేనే ఇస్తానంటాను ఆయన సరే ఒకసారి ఫోన్ అయితే మాట్లాడమను ఫోన్ సరే సార్కి ఇస్తాను నాకు ఒకసారి అట్టున్నావా సార్కి ఒకసారి ఫోన్లో ఏం మాట్లాడు ఇక్కడికి రండి మాట్లాడు ఫోన్లో ఏం మాట్లాడు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడు ఫోన్ ఏం మాట్లాడట